शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు కనుక
వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. 30 మాసం శనైశ్చరః, 30 నెలలు, 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనుకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనుకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో.
అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి కుజస్తంభనం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. కుజుడు అంగారకుడు ఈ సంవత్సరము మిథున, కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు. అంటే 26 ఆగస్టు 2024 నుంచి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో 54 రోజుల పాటు సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు మళ్ళీ కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు 72 రోజుల పాటు. అనగా టోటల్గా 126 రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచారము కన్యా రాశి వారికి దశమ స్థానం అవుతుంది. అంటే ఈ దశమ స్థానంలో అంగారకుడు సంచరించడము గోచార రీత్యా కొంత ప్రతికూలమే. అయితే ముఖ్యంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో వృత్తిపరమైనటువంటి సమస్యలను క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. దగ్గర వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైయప్స్తో కూడాను అభిప్రాయ భేదాలు వస్తాయి. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, వృత్తిపరమైనటువంటి సమస్యలు రావడంతో మనకి ఏమవుతుంది? ఆదాయం పైన దాని ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది. కాబట్టి రాబడి లోపల కొంచెం హెచ్చుతగ్గులు, అస్థిరత ఉండడం మూలకంగా మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇకపోతే వీటన్నిటినీ మనం క్రోడీకరించి చూసినట్టయితే ఓవరాల్గా ఆనందము, సంతోషము కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే అస్థిరంగా ఉంటుంది. ఇంటి లోపల ప్రశాంతత లేకపోవడము, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, అన్యోన్యత లేకపోవడము, పిల్లల విషయం లోపల వాళ్ళు కావలసినటువంటివి మనము చేసి పెట్టి అనుకుంటాం చేద్దామనే ఉద్దేశంతో, కానీ అవి పూర్తి కావు. కాబట్టి పిల్లల విషయం లోపల కూడాను మీరు కొంత జాగ్రత్తగా ఉండడము. అంటే జాగ్రత్త అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారో దానిపైన మనస్సు నిలిపి చేసినట్టయితే కొంతవరకు మీకు ఫలిస్తుంది. అయితే ఇది మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల జరుగుతుంది. అన్నదమ్ములు, బంధువులు, జ్ఞాతులు వీళ్ళందరితోనూ కూడాను మీకు మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. భూతగాదాలు ముందుకు వస్తాయి. ఆస్తుల పరమైనటువంటి సమస్యలు, వాహన మూలకంగా ఇబ్బందులు,
అనవసరమైనటువంటి ప్రయాణాలు ఈ టైం లోపల, ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల కలుగుతాయి. అయితే మిథున రాశి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది ఎప్పుడు 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో పునః రుజుమార్గంలోకి వెళ్ళి మళ్ళీ సంచరిస్తున్నాడు. కనుక ఈ కాలం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. ఏకాదశ స్థానంలో ఉంటాడు. ఏకాదశ స్థానంలో మీకు చాలా పనులు కలిసి వస్తాయి. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అభీష్ట కార్యసిద్ధి బాగా కనబడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి సంచారం మీకు బాగా అనుకూలిస్తుంది. ఇక కర్కాటక రాశిలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా ఆదాయము స్థిరంగా ఉంటుంది, రాబడి పెరుగుతుంది, హెచ్చు తగ్గులు ఉండవు, అన్సర్టనిటీ అనేటువంటిది దూరం అవుతుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు దాదాపుగా మీకు సాల్వ్ అవుతాయి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పైన ఆధారపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు. తర్వాత మీ మాట నెరవేరుతుంది. నలుగురిలో, సమాజంలో మీరు ఏ మాట చెప్పినా కూడాను అది 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇక ఈ ఏకాదశ స్థానం మూలకంగా మీకేంటంటే పిల్లల చదువుపై మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ సమయం లోపల వాళ్ళు మంచి సంస్థల లోపల ప్రవేశాన్ని పొందేటట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అనుభవజ్ఞులతో చర్చిస్తారు. వాళ్లకు ఒక సుగమమైనటువంటి ఒక మార్గాన్ని అన్వేషించడంలో మీరు నిమగ్నమై ఉంటారు. అంటే పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుంది. ఈ సమయం లోపల వాళ్ళ చదువు రాణిస్తారు. హై ఎడ్యుకేషన్కు కూడాను విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు పూర్వం ఉన్నటువంటివి కూడాను అన్నీ కూడాను సద్దుమణుగుతాయి. ఇలా ఏకాదశ స్థానంలో మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. మళ్ళీ ఒకమారు ఈ సమయము చెప్తాను మీకు. 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు, మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 7 జూన్ వరకు ఈ మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంగారకుడు. కనుక ఇది మీకు బాగా కలిసి వస్తుంది, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. అయితే దశమంలో ఉన్నప్పుడు, అంటే మిథున రాశిలో సంచరిస్తున్న సమయంలో కొంత వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఆ పరిహారం కొరకు ఆ సమయంలో మీకు ఏవైతే ఫలితాలు కలుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు అంగారకుడి మూలమంత్రాన్ని జపించండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మూలకంగా మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. వీలైతే అమ్మవారి గుడికి వెళ్ళండి. వెళ్ళినట్టయితే మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.